నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజాసేవకు ప్రతిరూపమైన నేత బుట్టా రేణుకకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా జూన్ 21 న్యూస్. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు ధైర్య సాహసాల చిహ్నంగా సేవా ధర్మానికి మార్గదర్శిగా నిలిచిన మా అభిమాన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుకకి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మండల నాయకులు గోనెగండ్ల వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు కేవి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గోనెగండ్ల మండలంలో ఘనంగా బుట్టా రేణుక పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వైసీపీ నాయకులు, మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు కేవి కృష్ణారెడ్డి బుట్టా ఫౌండేషన్ ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని, అలాగే రైతులకు ఉచితంగా బోరు వేసుకునే అవకాశం కల్పించాలని శ్రీమతి బుట్టా రేణుక దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్ రెడ్డి, దొరబాబు నాయుడు, టి ఇమ్రాన్ మాట్లాడుతూ, ఈ విశేషమైన రోజున ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు, అఖండ ఆనందం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మీకు మన నాయకుడు, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలతో సేవాపథం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. 2029 ఎన్నికల్లో నియోజకవర్గంలో అఖండ విజయాన్ని సాధించి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సంకల్పంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా అడుగడుగున ప్రజల మద్దతుతో సొంత బలంగా కూడిన శక్తివంతమైన నాయకత్వంతో మీ రాజకీయ ప్రయాణం అభివృద్ధి పథంలో వేగంగా సాగాలని కోరుకుంటున్నాం. మీ అంకిత భావం, ప్రజల పట్ల చూపించే ప్రేమే మీకు విజయాలు వరంగా వస్తున్నాయని, భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు ప్రజల మధ్య ఎంతో గౌరవంతో, ఘనతతో జరుపుకుంటూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీనాయుడు, పెద్దిరెడ్డి, పద్మనాభం, పేట అల్లబకాష్, చికెన్ రాజా, ఉస్మాన్, గోవింద్, రంగారెడ్డి, జైపాల్ రెడ్డి, కులుమాల శ్రీనివాసులు, నద్దిముల్లా, మాభువలి, చింతపండు రహమాన్, ఉపేంద్ర, గంగాధర్, నాగేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై. జై జగన్, మన బుట్టనే మన నాయకత్వం, మన మేడం బుట్టనే నాయకత్వం. ఈరోజు గోనెగండ్లలో మన చేనేతపురి నాయకురాలు, ఎమ్నూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మా మేడం బుట్ట రేణుకమ్మ గారి 53వ పుట్టినరోజు ఘనంగా గోనెగండ్ల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే మురళీనాయుడు గారు, మిగతా వివిధ పదవులు అలంకరించిన అందరు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వివిధ పల్లెల నుంచి వచ్చిన కార్యకర్తలకు, పార్టీగా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా మేడం గారు ఎప్పటికీ కానీ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రముఖంగా పార్లమెంటులోనూ కూడా కర్నూలు సమస్యలని ఘనంగా వినిపించిన నాయకురాలు బుట్ట రేణుకమ్మ గారు. ఈరోజు బుట్టా ఫౌండేషన్ ద్వారా లక్షల మంది విద్యార్థులు అయితేనేమి, రోగులు అయితేనేమి ఎంతో మంది బాగుపడినారు. కానీ బయటకు రాదది, మన తరఫున చెప్తేనే ఏదైనా కానీ బయటకు వచ్చేది. ఎందుకంటే మేడం గారు ఎప్పుడు ఈ డంబాలకి దూరంగా ఉండే నాయకురాలు. ఆమె చేసే పనిని కానీ, చేసిన గుర్తింపు కానీ బయటికి తెలకుండా కానీ ఉంటుంది. అటువంటి నాయకురాలు మన మేడం బుట్ట రేణుకమ్మ గారు. మరి ఈరోజు ఎమ్నూరుల పల్లెల ఆయమ్మ వాణి, ఆయమ్మ కంఠము వీళ్ళని నోరు ఉండదు. ప్రతి ఒక్క పల్లెలు కూడా ఆయమ్మ పేరు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ కాలంలోన నాయకులు దండుకుంటారు, చాలా మంది ఉంటారు, పిల్లికి భిక్షమయ్యేటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ ఎవరు కానీ ఒక పరులకు సేవ చేస్తేనే మాధవ సేవ అనేటువంటి మంచి అభిప్రాయం కలిగిన నాయకురాలు. అటువంటి నాయకురాలని రేపు ఎమ్మెల్యేల తలకిందులుగా తపస్సు చేసి తెలుగుదేశం నాయకులు ఎంతమంది అడ్డుపడినా కూడా మేము గెలిపించుకుంటాము. ఏటి వరకైనా యాటి వరకైనా కానీ ఆమె కోసం యాటి వరకైనా కానీ పోరాటం చేసి గెలిపించుకుంటాము. జై జగన్, గారి నాయకత్వం, మన మేడం బుట్ట గారి నాయకత్వం. మండల కేంద్రమైన గోనెగండ్లలో ఈరోజు కిషన్రెడ్డి గారి సమక్షంలో నాయకులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కార్యకర్తలు, అలాగే పాత్రికేయ మిత్రుల నుంచి అందరి సమక్షంలో ఘనంగా అట్టహాసంగా ఈరోజు బుట్ట రేణుకమ్మ మేడం గారి జన్మదినం జరిగే శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు వచ్చినాము. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
మన గోనెగండ్లలో కేక్ కటింగ్ చాలా అట్టహాసం జరిగింది. ఇక్కడికి వచ్చిన పాతికేయ అయితేనేమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి నమస్కారం. మన ఇన్ఛార్జి బుట్టా రేణుకా మేడం గారి జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ గోనెగండ్లలో మన మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, అలాగే నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు మురళీ నాయుడు గారు మరియు దొరబాబు నాయుడు, అలాగే ఉపాధ్యక్షులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి అంటే వివిధ పదవులు అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరికి నేను బుట్టా రేణుకా మేడం బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమెకు ముఖ్యంగా నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన అధినాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన నాకు కేంద్రంలో మన కేంద్ర పార్టీ ఆఫీసు నుంచి మొన్ననే సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా నాకు పదవి ఇచ్చారు. ఈ పదవికి సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే పెద్ద ఆయన ఆశీస్సులు, చెన్నకేశిరెడ్డి గారి ఆశీస్సులు, మరి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుక గారికి నా ఈ మీడియా సోదరుల ద్వారా అయితేనేమి, పత్రికా విలేకరుల ద్వారా అయితేనేమి నేను ఈరోజు అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇకపోతే నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పక పార్టీకి, కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి నేను పార్టీకి సేవ చేశానని తెలియజేస్తున్నాను. మరి పోతే మిత్రులు చెప్పినట్లు బుట్టా రేణుక గారు ఎమ్మెల్యేగానే కాదు, ఆమె ఫ్యూచర్లో 100% ఖచ్చితంగా మంత్రి కాబోతుంది. మనం ఆ ఎమ్మెల్యేను గెలిపించుకున్న తర్వాత ఆమె మన రాష్ట్రంలో మంత్రిగా ఖచ్చితంగా చూడాలని ఈ సభాముఖంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జగన్. వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు, నాయకులకు మరియు కార్యకర్తలకు, ప్రజలకు, ఈ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. 53వ జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాము. మేము ముఖ్యంగా ఈరోజు ఈ జరుపుకునే సంబరాల సందర్భంగా బుట్టా రేణుక గారిని ఒక కోరిక కోరుతున్నాము. మా మండల ప్రజల తరపున, అందరి తరపున, మా నాయకుల తరపున, మా కార్యకర్తల తరపున వచ్చే సంవత్సరాలు పుట్టినరోజుకంతా ప్రతి మండలానికి ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఎమ్మెనూరు నియోజకవర్గానికి మొత్తంకి ఒక బోర్వెల్ బండ్ పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచిత బోర్, రైతులందరూ కూడా ఉచిత బోరు సౌకర్యం కల్పించాలని బుట్టా ఫౌండేషన్ ద్వారా బుట్టా నీలకంఠ గారికి, బుట్టా రేణుక గారిని మా మండల ప్రజల తరఫున, మా నాయకుల తరఫున కోరుతున్నాం. 54వ పుట్టినరోజుకంతా ఆమె ఆ పని చేయాలని చెప్పి మేమందరం ఎలక్షన్లకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడు చెప్పిన గ్రామాలలో బోర్లు వేయడానికి కానీ, ఈ నీటి ట్యాంకర్ని ప్రతి మండలంలో పెడితే ఎక్కడ ఏ గ్రామంలో నీళ్లు లేవో ఆ గ్రామానికి నీళ్లు తోలడానికి కానీ, లేదా పెళ్లిళ్ళకి కానీ అన్నిటికీ కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి మేడం గారు ఆ పని చేయాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇంతతో సమావేశాన్ని సెలవు.